మాజీ మంత్రి జోగి రమేష్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు జోగి రాజీవ్ ను కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇటీవలే కేసు నమోదైంది. ఈ మేరకు కేసులో ఏసీబీ మెరుపు వేగంతో దాడులు చేస్తూ అరెస్టులకు తెరలేపింది. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పట్టారు. సోదాల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లను వారు పరిశీలించారు. అనంతరం కేసులో కీలక వ్యక్తి అయిన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేశారని జోగి రాజీవ్ ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని, అందులో తప్పేముందన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన తొయ్యొద్దు, ఎందుకు రాస్తున్నారు? ఎందుకు రాస్తారు? జోగి రమేష్ మీద బనాయించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జోగి రమేష్ కూడా ఇంటికి ఆర్డర్ చేసి ఆయనతో మాట్లాడతాం. ఇంకో పేజీ రాలేదు, నేను ఎఫెక్ట్ డౌన్లోడ్ చేపిస్తాను. ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్ కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఎగిరిగోల్డ్ భూములేంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్టర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా నా కుమారుడు మీద మీరు తీసుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా? మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వాలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా. దయచేసి మీరు ఆ మైండ్ లో గానీ ఆ ఆలోచన గానీ ఉంటే తీసేసుకోండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శల్ని నానా బూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే
ఈ వ్యవస్థని మారుస్తారేమో. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం. కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాజకీయంగా మా మీద కక్ష తీసుకోవచ్చు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు తీసుకురావచ్చు, మీరు అమలు చేయవచ్చు. మా మీద ఎందుకు సార్? ఒక సామాన్యుడిగా చెప్తామన్నా, ఒక బలహీన వర్గాల వ్యక్తిగా చెప్తామన్నా, మా మీద కన్నా ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద కన్నా చేస్తే పైన దేవుడు ఉన్నాడు. పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈ రోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకుని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని. రైట్, ఇదే అంశానికి సంబంధించిన యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటిపై కూడా ఏసీపీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దీంట్లో కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకైతే మాత్రం జోగి రమేష్ తనయుడు రాజీవ్ను కూడా ఏసీపీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. దీంట్లో చూసినట్లయితే మాత్రం ప్రధానంగా మాత్రం ఏదైతే జోగి రమేష్ తన గత ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రిగా వ్యవహరించిన సమయంలో కూడా అగ్రిగోల్డ్ భూములకి ఆక్రమణలు జరగడంతో పాటు కొన్ని కీలకమైన భూములు కూడా కొనుగోలు చేసినట్లయితే ఆరోపణలు ఉండడం. దీంతో కూడా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఏసీపీ అధికారులు అయితే మాత్రం జోగి రమేష్ ఇంట్లో 3 బృందాలుగా ఏర్పడైతే మాత్రం తనిఖీలు చేపట్టారు. దీంట్లో కూడా చూసినట్లయితే మాత్రం మనం ఇప్పటికే కూడా ఆ జోగి రమేష్ తన అరెస్ట్ చేసి ఏసీబీ కస్టడీలోకి తీసుకొని విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. దీనిపై కూడా జోగి రమేష్ అయితే మాత్రం మీడియాని అరెస్ట్ చేస్తూ మాట్లాడిన సందర్భం అయితే దీంట్లో కూడా జోగి రమేష్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షపూర్వకంగానే తమపై దాడులు చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసి తమల్ని ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా అయితే మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఈ చంద్రబాబు కూడా రెడ్ బుక్ తోనే ఈ వ్యవస్థ నడిపిస్తారని చెప్పేసి అయితే జోగి రమేష్ అయితే కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అదేవిధంగా జోగి రమేష్ చూస్తూ కూడా తమ చేసిన ఆరోపణలు ఏదైతే నిజమైన తెలియట్లేదు మాత్రం విజయవాడ నడి సెంటర్ లోనే నేను ఉరేసుకొని కూడా చనిపోతా అనేటువంటి కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. ఇంకా ఓవరాల్ చూసినట్లయితే మాత్రం ఇప్పటికి కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు కూడా జోగి రమేష్ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేస్తున్నారనేది మనకి సమాచారం అందుతుంది. దీంట్లో కూడా కొన్ని ఏదైనా అమలాపురం సంబంధించి ఉండొచ్చు, తర్వాత విజయవాడ సంబంధించి కొన్ని అగ్రిగోల్డ్ సంబంధించిన భూ డాక్యుమెంట్లు కూడా కొన్ని కీలకంగా దొరికినట్లయితే మనకి సమాచారం. దీంతోనే ఈ డాక్యుమెంట్ల ఆధారంగానే జోగి రమేష్ తనయుడు ఎవరైతే రాజీవ్ ఉన్నారో అతను కూడా ఈ పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇంకోటి విధంగా చూసినట్లయితే మాత్రం ఈ గత వైసీపీ ప్రభుత్వంలో జోగి రమేష్ అయితే మాత్రం ఇసుక ఇసుకకి కూడా భూదందాలు పాల్పడినట్లు ఆ భూదందాలతోనే కొంతమంది ఎవరైతే అధికారులు కానివ్వచ్చు అధికారులను కూడా అండదండలతో వాళ్ళని అడ్డం పెట్టుకొని కొన్ని అగ్రిగోల్డ్ భూములు కూడా దీని పేరును రాపించుకున్నారు అని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించిన సంస్థకు సంబంధించి కొంతమంది అధికారులు కూడా ఈ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వీళ్ళని ఎలాంటి కూడా కేసులు నమోదు చేయడంతో పాటు ఈ కేసును కూడా ముందుకు సాగించిన పరిస్థితి లేదు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ కేసుపై కూడా పూర్తిగా ఏసీపీకి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటు దీనిపై కూడా పూర్తిగా విచారణ చేపట్టాలి. దీంట్లో ఉన్నటువంటి కీలకమైన నిందితులను కూడా విచారించి అరెస్ట్ చేయాలని చెప్పేసి అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీంట్లోనే ఈ రోజు కూడా ఈ విచారణ చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇది కూడా ఈ అధికారులు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ చూసినట్లయితే మాత్రం ఈ రోజు తెల్లవారు నుంచి జరుగుతున్న ఏసీపీ దాడుల్లో కూడా మరి కొంతసేపటికి అయితే మాత్రం కొంత సమాచారం అయితే రావాల్సిన అయితే ఉంది. దీనిపై కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే మాత్రం ఏసీబీ దాడులు అయితే జరుగుతాయని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా ఈ జోగి రమేష్ తో తనయుడితో పాటు మరికొంతమంది కూడా ఈ భూదందాలో ఉన్నట్లయితే మాత్రం మనకి సమాచారం అందుతుంది. సందీప్. యశ్వంత్, అంటే జోగి రమేష్ కుమారుడితో పాటు ఇంకా ఎవరిని అరెస్ట్ చేశారు? అంటే ఆ డాక్యుమెంట్లతో పాటు ఏవైనా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారా? రైట్ సందీప్, మనం చూసుకోవచ్చు ఈ రోజు జరిగిన ఏసీబీ తనిఖీలు అయితే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దాంట్లో కూడా తనిఖీలు చేసిన పరిస్థితి. దాంట్లో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ఈ ఏసీబీ అధికారులకి స్వాధీనం చేసుకున్నట్లయితే దాని పరంగానే ఏదైతే జోగి రమేష్ ఉన్నటువంటి తన రాజీవ్ తో పాటు ఆ రాజీవ్ అయితే ప్రస్తుతం అయితే కస్టడీలో తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయం జరుగుతున్న పరిస్థితి ఉంది. మరో విధంగా చూసినట్లయితే జోగి రమేష్
కుటుంబ సభ్యుల్లో కూడా మరొకరిని కూడా ప్రస్తుతం అయితే మాత్రం జోగి రమేష్ ఇంట్లోనే అదుపులోకి తీసుకుని అక్కడ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా కొంత మేరకు అయితే మాత్రం అతని దగ్గర నుంచి కూడా సమాచారం రాబట్టి దాని తర్వాత మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం ఈ ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తారు. దీంతో కూడా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ సాయంత్రానికి మాత్రం అయితే మాత్రం జోగి రమేష్ అయితే మాత్రం ఒక అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా కొంతమంది పోలీస్ అధికారులకు కూడా ఈ ఏసీబీ అధికారులు అయితే జోగి రమేష్ ని ఎటు వెళ్ళనికుండా ఉండేందుకు కూడా చూడాలి అని చెప్పేసి అయితే మాత్రం పోలీసులను కూడా 4 వైపులో కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జోగి రమేష్ ఈ దీంట్లో కనుక చాలా అరెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం జోగి రమేష్ అరెస్ట్ చేసేందుకైతే మాత్రం పోలీస్ బలగాలు కూడా జోగి రమేష్ ఇంటి ముందు కూడా పూర్తిగా మోహరించని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా వైసీపీ కార్యకర్తలు కానివచ్చు, నాయకులు కానివచ్చు, అక్కడికి జోగి రమేష్ ఇంటి వద్దకు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి ఉధృత వాతావరణాలు చోటు చేసుకోకుండా కూడా కొంతమందిని ఇబ్రహీంపట్నంలో నుండి స్థానిక పోలీసుల సహాయంతో కూడా ఇబ్రహీంపట్నం నుండి జోగి రమేష్ ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో మోహరించబడితే ఉంది. అదే విధంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి జోగి రమేష్ అయితే మాత్రం ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉన్నారు. ఇతను కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదామని చెప్పేసి ముందస్తుగానే ఏసీబీ అధికారులు పోలీస్ శాఖ అనుమతితో కొంతమంది పోలీస్ అధికారులు కూడా జోగి రమేష్ ఎటు వెళ్లకుండా, ఏదైతే రాష్ట్రం దాటి వెళ్లకుండా పక్కకి ఎటు వెళ్లకుండా కూడా ఉండేందుకైతే మాత్రం ఈ పోలీస్ అధికారులు కూడా పకడ్బందీగా అయితే మాత్రం ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం కీలకంగా అయితే మాత్రం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. చూడాలి సాయంత్రానికి అయితే మాత్రం ఏసీబీ అధికారులకి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి విచారణ చేసి ఏ విధమైన ఆధారాలు రాబడతారో దాని ద్వారా జోగి రమేష్ అయితే అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సందీప్, యశ్వంత్, అంటే సోదాలు చేసిన అనంతరం ఎవరైనా బినామీలు ఉన్నట్లు గుర్తించారా? సందీప్, చూసుకోవచ్చు. వీళ్ళలో కూడా ముఖ్యంగా చూసినట్టు మాత్రం జోగి రమేష్ కు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అంత సన్నిహితులు కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ పేరు మీద కూడా కొంతమేర ఈ అగ్రిగోల్డ్ భూములు కూడా రాపిచ్చారు, అంటే అగ్రిమెంట్ చేపించారు అని చెప్పేసి మాత్రం అక్కడ ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి కంప్లైంట్ చేసే పరిస్థితి ఉంది. చూడాలి, ఇప్పటికి కూడా కొంతమందిని ఎవరైతే కుటుంబ సభ్యులను ప్రస్తుతం అయితే మాత్రం విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళ కూడా కొంతమంది ఎవరి పేరు మీద ఎంతెంత మేరకు ఉన్నాయి అనేది మాత్రం అయితే విచారణ చేస్తే కూడా వాళ్ళు కూడా ఈ కస్టడీలో తీసుకొని విచారణ చేపించే పరిస్థితి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సాయంత్రానికి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అయితే మాత్రం ఈ సోదాలు నిర్వహిస్తారు అన్నట్లయితే మనకి సమాచారం అవుతుంది. ఇప్పుడు మరికొంతమంది కూడా ఏసీబీ అధికారులు కూడా జోగి రమేష్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయి, దానికి సంబంధించిన పెడలు కావచ్చు, ఇటువంటి మొన్న పోటీ చేసిన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పరిధిలో కూడా ఏసీబీ అధికారులు వెళ్ళి అక్కడ కూడా ఈ సోదాలు చేస్తారనేది మాత్రం అయితే మనకి సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది కూడా ఏసీబీ అధికారులు రంగంలో దిగి మరికొంతమంది మేరకు కూడా విచారణ చేస్తారనేది మాత్రం అయితే మనకి ఇప్పుడు మేరకు ఉన్న సమాచారం. సందీప్, చూడాలి సాయంత్రం కల్లా మాత్రం అయితే పూర్తి సమాచారం అయితే ఏసీబీ అధికారులు మీడియాని అడ్రస్ చేసి వాళ్ళైతే ఏమైనా చెబుతారనేది మాత్రం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.